2026 సంవత్సరం కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యకు వచ్చేప్పటికల్లా గురువు ఏకాదశంలో ఉన్నాడు, రాహు 6ంట ఉన్నాడు. 2026 సంవత్సరం మొదటిగా జనవరి నెల కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యకు వచ్చేప్పటికల్లా ఏకాదశంలో గురువు, 6ంట రాహు. గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం, మీకు సంపాదించదగిన దానికంటే ఎక్కువ సంపాదించడం, డబ్బు నిలబడటం ఉంటుంది. కానీ దీంట్లో కొన్ని రకాల అర్ధాష్టమ కుజుడు, సప్తమంలో శని, ఈ గ్రహాల వల్ల అనవసరమైన ఖర్చులు, దండగమారి ఖర్చులు, ఎవరికన్నా ఇచ్చి పోగొట్టుకోవటాలు, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. అసలు దాని వాడిని ఏం చేయలేము. నీకు ఆదాయం వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి? డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం మరి ఫిబ్రవరి నెల, 2వ నెల ఫిబ్రవరి నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశికి వచ్చేప్పటికల్లా ఏ ఒక్క గ్రహం కూడా బాగాలేదు. అన్ని గ్రహాలు పూర్తిగా, అయితే రాహు బుధుడు బాగున్నారు, 2 గ్రహాలు బాగున్నాయి. 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. వ్యాపారం, నిత్యావసర వస్తువుల వ్యాపారం బాగుంది, దాంట్లో బాగా లాభిస్తుంది. కానీ ఖర్చు పెట్టడానికి కూడా సప్తమంలో కేతువు, మరి రాహు, సప్తమంలో శని, మరి రాహు కేతువు బాగాలేడు, కుజుడు బాగాలేడు, మరి రవి బాగాలేడు. ఈ టైంలో ఈ పాపగ్రహాల వల్ల విపరీతమైన ఖర్చులు, దండగమారి ఖర్చులు వస్తాయి. ఎప్పుడు ఏమిటంటే రాని రోజులు ఏమైనా పర్వాలే, డబ్బులు వచ్చిన రోజున వాటిని పోగొట్టుకోకుండా ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తగినటువంటి శాంతి చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం మరి మార్చి నెల 3వ నెల మార్చి నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. పూజ, బుధ, రాహువులు బాగున్నారు, వ్యాపారం బాగుంది, ఇల్లు కొనుక్కుంటారు. రాహు బాగున్నాడు, వచ్చే రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయి, తగినంత ఆదాయం వస్తుంది, తగిన మించిన ఆదాయం కూడా వస్తుంది. కానీ శని, శుక్రుడు, రవి, గురువు, కేతువు, ఈ 5 గ్రహాలు పూర్తిగా బాగా లేకపోవడం చేత బాగా నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మంచిది. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 6వ రాశి కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యా రాశికి ఎట్లా ఉన్నది అంటే శుక్రుడు, బుధుడు, రాహువు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. వ్యాపారం బాగుంది, మరి రాహు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, వివాహం కావడానికి బాగా అవకాశం ఉంది. రాహు వల్ల ధనం నిలబడుతుంది, బుధుడి వల్ల వ్యాపారం సాగుతుంది. కానీ మరి 3 గ్రహాలు పోతే 5 గ్రహాలు పూర్తిగా పాపగ్రహాలు బాగా లేవు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఏప్రిల్ నెల చాలా కష్టంగా ఉండేటువంటి నెల, కాబట్టి చాలా జాగ్రత్త బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం మరి 5వ నెల మే నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు ఒక్కడు తప్పితే ఎవరు బాగాలేడు. శుక్రుడు వల్ల ఇల్లు, వివాహం, భార్య రావటం తప్పితే మిగతా రాహు వల్ల కాస్త డబ్బులు నిలబడతాయి. మిగతా 6 గ్రహాలు పూర్తిగా బాగా లేవు. కాబట్టి తగిన దోషాలు తెలుసుకొని డేట్ ఆఫ్ బర్త్ ద్వారా శాంతి చేయించుకోండి, చాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం జూన్ నెల 6వ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఎట్లా ఉంది? రాహు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు,
వ్యాపారం బాగుంది. గురువు, విద్య, ఉద్యోగం, వివాహం, డబ్బులు నిలబడటం అన్ని రకాలుగా బాగుంది. కానీ వీటిని మొత్తం చెడగొట్టడానికి పాపగ్రహాలు శని, కుజుడు, రవి, కేతువు కాపు కాచుకొని కూర్చున్నాడు. ఎందుకంటే డబ్బులు బాగా సంపాదించాడు, బాగా ఉన్నాయి. 1 కిలో బంగారం కొనుక్కున్నాడు, దొంగలు కాపేశారు, మొత్తం పోయింది. ఆ రకమైన పరిస్థితి చెప్పాలంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే కానీ మీ ఆదాయం నిలబడదు. స్వస్తి. 2026 7వ నెల జూలై నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు. ఈ కన్యారాశికి రాహువు, రవి, బుధుడు, గురువు, శుక్రుడు 5 గ్రహాలు బాగున్నాయి. ఈ జూలై నెలలో మాత్రం కన్యారాశి చాలా బాగుంది. ఈ కన్యారాశికి మరి కేతువు, రాహువు పాపగ్రహాలు, కాలసర్పదోషం, కుజుడు బాగాలేడు. ఉన్న మొత్తం ఏమీ లేదు, బాగా తలగడ్డం బాగా పెంచుకున్న తర్వాత నున్నగా గొరిగినట్లే ఉన్నవి మొత్తం పోవటానికి అవకాశం ఉంది. బాగా సంపాదిస్తారు. బాగా సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026వ సంవత్సరం 8వ నెల ఆగస్టు నెల. ఈ ఆగస్టు నెల కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశికి రాహువు, కుజుడు, రవి, బుధుడు, గురువు ఈ గ్రహాలు చాలా బాగున్నాయి. ఏకాదశంలో రవి, బుధుడు బాగా వ్యాపారం సాగుతుంది. గురువు బాగున్నాడు, చదువు బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, డబ్బులు బాగా వస్తాయి. వచ్చిన డబ్బులన్నీ నిలబెట్టుకుంటారు. కుజుడున్నాడు, ఇల్లు కట్టుకుంటానికి అవకాశం ఉంది. కానీ కాల సర్పదోషం, రాహుకేతువులు పూర్తిగా మిమ్మల్ని చెడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వెంటనే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీకు ఈ సంవత్సరంలో వచ్చిన ఆదాయం ఇంకొక 2 సంవత్సరాల దాకా, ఆగస్టు నెల డబ్బులు 2 సంవత్సరాలు అయినా కూడా అయిపోవు, అంత నిలబడే టైము. కాబట్టి జాగ్రత్తగా చూపించుకుంటే నిలబడుతుంది. స్వస్తి. 2026వ సంవత్సరం 9వ నెల సెప్టెంబర్ నెల 6వ రాశి కన్యారాశి. రాహువు, కుజుడు, గురువు, శుక్రుడు 4 గ్రహాలు బాగున్నాయి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, వివాహం జరుగుతుంది. భార్య బాగా అనుకూలవతి, మంచి సంతానం కలుగుతారు. గురువు ఏకాదశిలో ఉన్నాడు. విద్య, విదేశీయానం, ఉద్యోగం ఉంటుంది. డబ్బులు బాగా వస్తాయి. కుజుడు వల్ల ఆస్తి కొనుక్కుంటానికి మంచి అవకాశం ఉంది. ఈ టైంలో శని, రాహువు, కేతువు, రవి 4 గ్రహాలు పూర్తిగా, 5వ గ్రహం బుధుడు, ఈ గ్రహాలు బాగాలేవు. మీరు ప్రత్యేకించి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటేనే కానీ మీరు అన్ని విధాలా బాగుపడతారు. మీరు కనుక చెప్పింది చేయకుండా ఏముందిలే అనుకుంటే వచ్చిన దాన్ని మొత్తం పోగొట్టుకొని ఇంకా ఇంట్లో ఏదన్నా ఉంటే అది కూడా మొత్తం పోగొట్టుకుంటారు. జాగ్రత్త పడండి. స్వస్తి. 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు. కన్యారాశికి రాహువు, కుజుడు, గురువు, బుధుడు, శుక్రుడు మరి 5 గ్రహాలు బాగున్నాయి. కుజుడు వల్ల ఆస్తులు కొనుక్కుంటారు. గురువు వల్ల విద్యా, ఉద్యోగం, విదేశీయానం, బుధుడి వల్ల వ్యాపారం, మంచి భార్య, మంచి ఇల్లు కట్టుకుంటారు. డబ్బులు వస్తాయి. అప్పు లేకుండా ఇల్లు కొనుక్కుంటారు. దీని నుంచి బయటపడాలి అంటే సప్తమంలో శని, ద్వాదశంలో కేతు వల్ల మొగుడు పెళ్ళాలకి తగాదా వచ్చి బయటికి పోయి కోర్టుకొచ్చి మొత్తం ₹1 లేకుండా భ్రష్టు బట్టి మళ్ళీ భార్యాభర్తలు కలవలేనటువంటి పరిస్థితి, మొహాలు చూసుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026వ సంవత్సరం నవంబర్ నెల 11వ నెల 6వ రాశి కన్యారాశి. ఈ రాశి ఫలితాలు చూసుకుందాం. బుధుడు, శుక్రుడు, రాహువు 3 గ్రహాలు బాగున్నాయి. వివాహం అవుతుంది. శుక్రుడు వల్ల వివాహం అవుతుంది. బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది. రాహు వల్ల డబ్బులు నిలబడతాయి. కానీ శని, కుజుడు, గురువు, కేతువు, రవి మొత్తం 5 పాపగ్రహాలు కచ్చహొళ్ళు
బాణం హోడు ఒక బాంబు హోల్డ్ వేసుకుని వేయటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ నుంచి మీరు బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం డిసెంబర్ నెల 12వ నెల డిసెంబర్ నెల 6వ రాశి కన్యా రాశి. ఈ రాశికి కేతువు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. చెబితే పూర్తిగా బాగాలేదు, ఆదాయం వచ్చే ఫలితం లేదు, వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోతాయి, చాలా కష్టాలు నిష్ఠూర్యాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి నేను చెప్పబోయేది ఏమిటయా అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. జాతకంలో ఏమి చేయాలో చూపించుకొని దానికి తగిన ఉపశమనం చేసుకుంటే చెరి సగం మిశ్రమం. కొంతమందికి అస్సలు బాగాలేదు, కొన్ని నెలల్లో అసలు బాగాలేదు. వీటి నుంచి బయటపడాలి అని కనుక మీరు అనుకుంటే జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.